ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రసాదం అందుకునే వాళ్ళు అలా చెప్తారు. చెప్పండి, ఖైరతాబాద్ మహాలడ్డుని మనం 11 రోజులు చూసాం కదా, ప్రసాదం అందుకునే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం. చాలా అదృష్టవంతులం మేము, ప్రసాదం తినడం చాలా అదృష్టం. ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? ఉదయం 10కి వచ్చాం. చెప్పండి అమ్మ, ఖైరతాబాద్ మహాప్రసాదం అంత పెద్ద భారీ లడ్డు కదా, మరి అందరూ ప్రసాదం అందుకునే ఆనందంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మేము రావడం కానీ మాకు లడ్డు దొరికింది, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు ఉదయం? మేము 10:30కు వచ్చామండి. తొందరగా దొరికింది, చాలా అదృష్టం. అంటే చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. చెప్పండి, మీ లడ్డు ఇంట్లో వాళ్ళకి కూడా పంచుతారా? ఇంట్లో వాళ్ళకి పంచుతాం, అందరికీ పంచుతాం, గల్లీ వాళ్ళకి కూడా. ఫస్ట్ టైం దొరకడం కదా, మాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి అమ్మ, ఉదయం ఎక్కడి నుండి వచ్చారు? ఉదయం నుండి వచ్చినది లడ్డు దొరికిందంట. చాలా సంతోషంగా ఉంది. రామ్నగర్ నుండి వచ్చాము, 10:30కి వచ్చాము, తొందరనే దొరికింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ పంచుతారా? అందరికీ పంచుతాం. చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంత పెద్ద మహా లడ్డుని చూసారు కదా, మహాప్రసాదం అందుకునే ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చామండి. చాలా సంతోషంగా ఉందండి మాకు కూడా. మొత్తానికి ఒక పక్క భారీ ఎత్తున ఖైరతాబాద్ గణనాథుడు మహాప్రసాదం 5,000 టన్నుల మహాప్రసాదాన్ని 500 మొత్తానికి చూస్తే 2,000 కిలోలు అతను మల్లిబాబు గారికి వెళ్ళిపోద్ది. 3,000 కిలోలు ఇక్కడ పంచుతారు. సుమారు 1,00,000 మంది వరకు ఈ రోజు ప్రసాద పంపిణీ జరుగుతుంది అని చెప్తున్నారు. దీంతో పాటు మొత్తాన్ని చూస్తే సుమారు ఈ రోజు ప్రసాదాన్ని 1,00,000 మంది వరకు ప్రసాదం పంచుతామని చెప్తున్నారు. దీంతో ఒక పక్క యూత్ అందరూ కూడా భారీ ఎత్తున ప్రసాదం కోసం క్యూలు కడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖైరతాబాద్ మహాప్రసాదాన్ని అందుకుంటే మనకి మహా ఐశ్వర్యాలు అంతా కూడా దొరుకుతాయి. చాలా మంచి పరిణామం. ఇటువంటి ప్రసాదాన్ని అందుకోవడానికి చూస్తున్నారు. ఒక పక్క ఎప్పుడూ లేని విధంగా భారీ ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసులు కూడా ఈ లడ్డుకు నిన్నటి నుండి కాపలా ఉంటూ ఈ రోజు జెంట్స్ లైన్, లేడీస్ లైన్ అంటూ చేస్తూ వాళ్ళందరూ కూడా దగ్గరుండి చక్కగా అందరికీ ప్రసాదం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఖైరతాబాద్ ప్రసాద పంపిణీ కార్యక్రమం చాలా చక్కగా క్యూ పద్ధతిలో జరుగుతుంది. అందరికీ ప్రసాదం అందే విధంగా చేయంగా మహా నైవేద్యాన్ని అందరికి కూడా ఇస్తున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మహాలడ్డు ఈ రోజు ప్రసాద పంపిణీ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అయితే ఇది ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ